గర్భసంచి వాపు అంటే ఏంటి? దానివల్ల ఏమైనా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది ఈరోజు చూద్దాం. సో గర్భసంచి వాపు అనేది మనకి చాలా రీజన్స్ ఉంటాయన్నమాట. సో దాంట్లో మోస్ట్ కామన్ రీజన్స్ ఏంటంటే గర్భసంచి ఫైబ్రాయిడ్స్ అంటాం. గర్భసంచిలో చిన్న చిన్న గెడ్డలు ఫామ్ అవ్వడం అనమాట. సో దీనివల్ల గర్భసంచి వాపు ఉండొచ్చు. లేదంటే గర్భసంచి మొత్తం డిఫ్యూజ్ గా వాపు ఉంది అని అంటే కనుక దాన్ని మనం ఎడినోమయోసిస్ అని అంటాం అనమాట. సో ఈ 2 ప్రాబ్లమ్స్ వల్ల మనకి గర్భసంచి వాపు అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఎడినోమయోసిస్ అని ఏంటి అని అంటే గర్భసంచి యొక్క గోడలు మనకి స్వెల్ అవుతాయి అనమాట. సో దాన్ని మనం ఎడినోమయోసిస్ అని అంటాము. సో దీని వల్ల మనకి ఏమైనా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అంటే దాని సివియారిటీ బట్టి ఉంటుంది అనమాట. సో మైల్డ్ గా కొంచెమే వాపు ఉంది, గర్భసంచి యొక్క పొరల్లో ఎలాంటి ప్రాబ్లం లేదు అన్న వాళ్ళకి యూజువల్లీ దీనివల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ అయితే ఉండవండి. బట్ ఈ ఎడినోమయోసిస్ అనేది ఎక్కువగా ఉంది అంటే గర్భసంచి చాలా ఎక్కువ వాపు ఉంది అన్నప్పుడు మనకి దీనివల్ల ఇంప్లాంటేషన్ రేట్స్ అంటే బేబీ అతుక్కునే కెపాసిటీ తగ్గడం కానీ గర్భసంచి యొక్క బ్లడ్ ఫ్లో అనేది ఇంటర్ఫియర్ అవుతుంది అనమాట. సో దానివల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గడం, ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మనకి మిస్కారేజ్ రేట్స్ అంటే అబోర్షన్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి అనమాట. సో డెఫినెట్ గా ఆ వాపు అనేది ఎట్లా ఉంది అనేది మనం ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అని అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది ఉంటుందండి. సో మనం ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు ఈ వాపు ఎంత సివియారిటీ అనేది ఉంది, లేదంటే అది ఒక్క ప్లేస్ లోనే ఉందా, మొత్తం యూట్రస్ అంతా ఉందా, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ అనేది డిసైడ్ చేస్తాం అనమాట. సో ఇది కనుక సివియర్ గా కొన్ని చేంజెస్ ద్వారా మనం ఎంత సివియారిటీ ఉంది అనేది చెప్పొచ్చు. దాన్ని బట్టి మనం దాన్ని ఎలా ట్రీట్ చేయాలి అని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఏంటంటే మనకి మెడికల్ ట్రీట్మెంట్ అంటే టాబ్లెట్స్ కానీ కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి అనమాట. సో దాని ద్వారా కానీ మనం ఈ వాపును అనేది కొంతవరకు తగ్గించి మనం ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి ఎన్హాన్స్ చేయొచ్చు అనమాట. అండ్ సెకండ్ కాజ్ ఫైబ్రాయిడ్స్ వచ్చేసి, ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి అని అంటే యూట్రస్ లో ఉండే గడ్డలు. సో యూట్రస్ లో మనకి ఏంటంటే చిన్న చిన్న గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి అనమాట అప్పుడప్పుడు. ఈ ఫైబ్రాయిడ్స్ ఏంటంటే లొకేషన్ బట్టి ఉంటుంది అనమాట. అంటే గర్భసంచిలో ఏ ప్లేస్ లో ఈ ఫైబ్రాయిడ్ ఉంది, ఎంత సైజ్ ఫైబ్రాయిడ్ ఉంది అని దాన్ని బట్టి ఉంటుందండి. సో ఈ గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ కనుక చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అండ్ గర్భసంచి యొక్క పొర అంటే ఎండోమెట్రియం కి దగ్గరగా ఫైబ్రాయిడ్స్ లేదు అని అంటే యూజువల్లీ మనకి ఫైబ్రాయిడ్స్ కి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మనం ఎప్పుడు దాన్ని సర్జికల్ గా రిమూవ్ చేయడం అన్నా ట్రీట్ చేయడం అన్నా చేయాలి అని అంటే ఏదర్ మనకి ఫైబ్రాయిడ్ గర్భసంచి యొక్క పొరని తాకుతుంది, కరెక్ట్ గా మనకి ఎక్కడైతే ఇంప్లాంటేషన్ అంటే బేబీ ఎక్కడైతే అతుక్కుంటుందో అక్కడ మనకి ఫైబ్రాయిడ్ ఉంది, లేదంటే మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, సైజు పెద్దగా అంటే మోర్ దెన్ 3 to 4 సెంటీమీటర్ సైజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్ ఉంది అని అన్నప్పుడు మనం దీన్ని సర్జికల్ గా కరెక్ట్ చేసుకుని అప్పుడు మనం ఫర్టిలిటీ ప్లానింగ్ అనేది చేయమని చెప్తుంటాం అనమాట. బికాజ్ ఈ ఫైబ్రాయిడ్స్ కనుక ఎండోమెట్రియం అంటే గర్భసంచి యొక్క పొరని తాకుతున్నట్లయితే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గడము, ప్రెగ్నెన్సీ వచ్చిన మిస్కారేజ్ రేట్స్ అంటే అబోర్షన్ రేట్స్ అనేవి పెరగడము అనేది ఉంటుందన్నమాట. సో ఆ సివియారిటీ ఆఫ్ ప్రాబ్లం బట్టి ఫైబ్రాయిడ్స్ కానీ ఎడినోమయోసిస్ కానీ ఉంటే మీ డాక్టర్ అది సర్జికల్ గా కరెక్ట్ చేయాలా లేదంటే మెడికల్ గా ట్రీట్ చేసి ప్లాన్ చేయొచ్చు అనేది మీకు అడ్వైస్ చేస్తారు. థ్యాంక్ యూ అండి.